ఇక కాసేపట్లో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రానున్నారు. అలిపిరి వివాదంపై ఇప్పటికే పోలీసులు 41 నోటీసులు ఇచ్చారు. 2 రోజుల కిందటే స్టేషన్ కు రావాలని పోలీసులు చెప్పగా ఈ నెల 23న పోలీస్ స్టేషన్ కు వస్తానని తెలిపారు. అయితే 3 రోజుల ముందుగానే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి రానున్నట్లు సమాచారం. కాసేపట్లో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రానున్నారు. అలిపిరి వివాదంపై ఇప్పటికే పోలీసులు 41 నోటీసులు ఇచ్చారు. 2 రోజుల కిందటే స్టేషన్ కి రావాలని పోలీసులు చెప్పగా ఈ నెల 23న పోలీస్ స్టేషన్ కు వస్తానని తెలిపారు. అయితే 3 రోజులు ముందుగానే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి రానున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, అంటే 23న వస్తానని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో 3 రోజులు ముందుగానే రావటం వెనుక ఆయన వ్యూహం ఏంటి? రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే కరుణాకర్ రెడ్డి ఇష్యూకి సంబంధించి ఇప్పటికే పోలీసులు తీవ్రంగా ఆయనపై నోటీసులు ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇప్పటికే ముందడుగు వేశారని చెప్పచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే టీటీడీ కొరడా అంటే ఏదైతే టీటీడీపై దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి వారిపై ఖచ్చితంగా కొరడా జులిపిస్తామని చెప్పేసి గతంలోనే టీటీడీ తెలిపింది. అందులో భాగంగానే మొన్న టీటీడీ బోర్డులో కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మొన్నటికి ఏదైతే పోలీసులు అంటే తిరుపతి ఈస్ట్ పోలీసులు ఇప్పటికే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి 41 నోటీసులు ఇచ్చి ఆయన విచారణకి రావాలని చెప్పేసి ఆయన కోరగా ఆయన అయితే 23వ తేదీ వస్తానని చెప్పేసి గతంలో తెలిపిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు ఆయన సాయంత్రం 4 గంటలకు వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ దానికి సంబంధించి ఇంకా స్పష్టత రాని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, ముఖ్యంగా ఆయన దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన పోలీస్ స్టేషన్కి వస్తాడా రాడా అనేది క్లారిటీ లేనప్పటికీ కానీ ఇప్పుడు అక్కడ తెలుపుతున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం ఆయన పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్కి రానున్నట్లయితే సమాచారం ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డు మెంబర్లంతా దీనిపై పూర్తిగా వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతం అంటే పార్కింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ విగ్రహం పూర్తిగా శనీశ్వరుని విగ్రహం, అది పూర్తిగా ప్రైవేటు వాళ్ళు తయారు చేసేటువంటి విగ్రహం. వాళ్ళు చేసినటువంటి విగ్రహాన్ని ఏదైతే ఇది టీటీడీకి సంబంధించిన విగ్రహం అని చెప్పేసి అతను మాట్లాడడంపై తీవ్రంగా చర్చ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు సభ్యులు భారీ స్థాయిలో విరుచుకుపడిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన పని బాట లేకుండా చేస్తున్న పనులు ఇవి అని చెప్పేసి కావాలని అంటే పని కట్టుకొని టీటీడీపై ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు, ముఖ్యంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యులు అంతా తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు దానికి సంబంధించి ఏదైతే ఆ శిల్పాన్ని తయారు చేసినటువంటి ఆ శిల్పి కుమారుడు గురుస్వామి కూడా తెలిపారు. ముఖ్యంగా టీటీడీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం ఇది ప్రైవేట్ది, మేము తయారు చేశాము. కానీ కరుణాకర్ రెడ్డి ఆరోపించింది
కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతోంది. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రం ఆయన పోలీస్ స్టేషన్కి వస్తాడా రాడా అని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ సునీల్.